హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు సైదులు, ఎకనామిక్స్ లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమ్రాబాద్. మిత్రులారా, ఈరోజు మనం ద్రవ్యోల్బణము అంటే ఏంటి, ద్రవ్యోల్బణము ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా ద్రవ్యోల్బ ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల ద్రవ్యోల్బణాలు ఉంటాయి అనేటటువంటి విషయాల గురించి మనము ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, మనం ఇంతకు ముందుటి వీడియోలో వ్యాపార చక్రాలు, ద్రవ్యము, అదేవిధంగా ద్రవ్యరాశి సిద్ధాంతాలు, వీటన్నిటిని గురించి మనం కూలంకషంగా చర్చించుకున్నాం. సో ఈరోజు ద్రవ్యోల్బణము ఏ విధంగా ఉంటుంది, ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సాధారణంగా ద్రవ్యోల్బణము అని దేనిని అంటాము అని అంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ద్రవ్యోల్బణం ఏర్పడింది అని చెప్పుకుంటాం. అంటే వస్తువుల యొక్క ధరలు పెరిగితేనే మనము ద్రవ్యోల్బణం అంటామా అని అంటే, ఇక్కడ వస్తువుల యొక్క పెరుగుదలని మనము ద్రవ్యోల్బణం అనలేం. ఆ వస్తువుల యొక్క పెరుగుదల ఏ విధంగా ఉండాలి అని అంటే, ఎప్పుడూ పెరుగుతూనే ఉండాలి. అంటే ఒకసారి పెరిగి మరొకసారి తగ్గితే వస్తువుల యొక్క ధరలు, దానిని మనం ద్రవ్యోల్బణము అనలేం. సో కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణము అంటే ఏంటి అని అంటే, సాధారణ వస్తువుల యొక్క ధరల స్థాయి నిరంతరము పెరగడాన్నే మనము ద్రవ్యోల్బణం అనడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అంతేకాని వస్తువు యొక్క ధర ఇవాళ పెరిగింది అని చెప్పేసి ఈరోజు ద్రవ్యోల్బణం ఉంది అని మనం చెప్పలేము. రేపు వస్తువు యొక్క ధర తగ్గొచ్చు, లేకపోతే పెరగచ్చు. ఇలాంటి పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అనడానికి వీల్లేదు. ఆ వస్తువు యొక్క ధరలు నిరంతరము పెరుగుతూ ఉండేటటువంటి స్థితిని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణం అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వస్తువుల ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉండేటటువంటి స్థితిని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణము అంటాం. అయితే ఒకేసారి ధరల స్థాయి పెరిగి అది ఆగిపోతే అది ద్రవ్యోల్బణం కాదు. ఒకేసారి ధరల స్థాయి పెరిగి ఎక్కడికి ఆగిపోయింది అనుకోండి ఆ వస్తువుల యొక్క ధరల స్థాయి, అలాంటి పరిస్థితిని మనము ద్రవ్యోల్బణం అనము, అది ద్రవ్యోల్బణం కూడా కాదు. కాబట్టి ధరలు ఎలా ఉండాలి అని అంటే, ఎడతెరిపి లేకుండా, ధరలు ఎడతెగకుండా పెరుగుతూ ఉంటేనే అలాంటి పరిస్థితిని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణము అంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము ప్రపంచ దేశాలు ఎదుర్కొనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యల్లో భాగంగా ఉన్నది ఈ ద్రవ్యోల్బణం. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు దాదాపుగా ద్రవ్యోల్బణ పరిస్థితులను చవి చూశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా మనము ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితి ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదించుకుపోతూ ఉంటుంది. వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ప్రజల యొక్క ఆదాయ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కానీ మార్కెట్లో ద్రవ్య సప్లై అనేటటువంటిది చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ ద్రవ్యోల్బణం. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుతూ ఉండి ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని కూడా
దెబ్బతీసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఎందుకు అని అంటే కరోనా ప్రభావం వలన, కోవిడ్-19 ప్రభావం వలన ఆర్థిక వ్యవస్థలు మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయాయి. ఎందుకు అని అంటే దాదాపుగా మార్చి నుంచి అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించుకొని ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా మూసివేసేటటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. అలాంటి సందర్భంలో ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేసే వరకు ఇక్కడ వస్తువుకి ఉండేటటువంటి ధరలకు రెక్కలొచ్చేసాయి. కానీ ప్రజల దగ్గర ఆదాయ స్థాయి అనేటటువంటిది చాలా తక్కువగా ఉండిపోవడం వల్ల కొనుగోలు స్థాయి అనేటటువంటిది తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి ప్రాథమిక రంగాలు, ద్వితీయ రంగాలు, తృతీయ రంగాలు మొత్తం కూడా కుంటుపడిపోయాయి. సో కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో వస్తువుకి ఉండేటటువంటి ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏమవుతుంది అని అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు మన కంటికి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు. కాబట్టి మార్కెట్‌కి మనం వెళితే వస్తువుకి ఉండేటటువంటి ధర, ఈ రోజు ఉన్నటువంటి ధర రేపు విపరీతంగా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, పాలు, పండ్లు ఇలాంటివి, వీటి యొక్క వస్తువుల యొక్క ధరల విషయంలో నిరంతరంగా ధరల స్థాయి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణ పరిస్థితి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూ ఉండేటటువంటి దానిని మనము ద్రవ్యోల్బణము అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ద్రవ్యోల్బణం ఏర్పడేటటువంటి విధానాన్ని బట్టి అది ఏ ద్రవ్యోల్బణము అనేటటువంటిది మనం అప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు. అది డిమాండ్ ద్రవ్యోల్బణ, లేకపోతే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణమా, లేదా మిశ్రమ ద్రవ్యోల్బణమా, ఎలాంటి ద్రవ్యోల్బణము అనేటటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము అది ఏ ద్రవ్యోల్బణమో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ద్రవ్యోల్బణ పరిస్థితి కనుక ఆర్థిక వ్యవస్థల్లో వచ్చినట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రజల ఆదాయ స్థాయిలు తగ్గిపోయి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, వస్తువుకు ఉండేటటువంటి సప్లై తగ్గిపోతుంది. తద్వారా ఉత్పత్తి కారకాలను కూడా వినియోగించుకునేటటువంటి పరిస్థితి మనకు ఆర్థిక వ్యవస్థల్లో ఉండవు. కాబట్టి వస్తువుకి ఉండేటటువంటి ధరల స్థాయి నిరంతరంగా పెరిగేటటువంటి పరిస్థితిని మనం ఎప్పుడైతే కట్టడి చేస్తామో అప్పుడు ఈ ద్రవ్యోల్బణాన్ని మనము అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ద్రవ్యోల్బణం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థ కుదుట పడడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు వస్తున్నాయి అని అంటే మనము ఆ ద్రవ్యోల్బణాన్ని నివారించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ద్రవ్యోల్బణము అనేటటువంటి దాని గురించి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. వాటిని మనం పరిశీలించినట్లయితే ద్రవ్యోల్బణానికి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు వాళ్ళ పరిధిలో. వాటిని మనం పరిశీలిస్తే ఇక్కడ మనం ద్రవ్యోల్బణం అంటే ఏమనుకున్నాము అని అంటే వస్తువుల ధరలు నిరంతరాయంగా పెరుగుతూ ఉండేటటువంటి స్థితిని మనం ద్రవ్యోల్బణం అనుకున్నాం ఇంతకు ముందే. అయితే ఒకేసారి ధరల స్థాయి పెరిగి ఆగిపోతే అది ద్రవ్యోల్బణము కాదు అని చెప్పుకున్నాము. కాబట్టి ధరలు ఎలా ఉండాలి అని అంటే ఎడతెగకుండా పెరుగుతూ ఉండేటటువంటి దానిని మాత్రమే మనం ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ద్రవ్యోల్బణానికి కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళ పరిధిలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. అందులో క్రౌథర్ అనేటటువంటి ఆర్థికవేత్త ఏమంటాడు అని అంటే ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య నిలువ తగ్గి ధరలు పెరుగుతాయి అంటాడు. అంటే వస్తువును కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోతుంది. ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోవడం అంటే ఏంటిది అని అంటే రూపాయికి ఉండేటటువంటి విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఫిషర్ సమీకరణంలో, తర్వాత కేంబ్రిడ్జి సమీకరణంలో కూడా చెప్పుకున్నాం, ద్రవ్యం విలువ గినక తగ్గితే వస్తువులకు ఉండేటటువంటి ధరలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పేసి. రూపాయికి ఉన్నటువంటి విలువ తగ్గిపోయినప్పుడు సాధారణంగా ఏమవుతాయి అని అంటే వస్తువు యొక్క ధరలకు రెక్కలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్ని డబ్బులు వెచ్చించినా కూడా మనకు వచ్చేటటువంటి వస్తువులు తక్కువ సంఖ్యలో లభిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఆ మార్కెట్లో
ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బాబు, రూపాయికి విలువ లేదు అని అనుకుంటాం. కాబట్టి ఈ ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోయి ఏమవుతుంది అని అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితినే మనము ద్రవ్యోల్బణము అంటాము అని చెప్తాడు ప్రొఫెసర్ క్రౌదర్ అనేటటువంటి ఆర్థికవేత్త. తర్వాత ప్రొఫెసర్ హార్ట్రే అనేటటువంటి ఆర్థికవేత్త ఏమంటాడు అని అంటే అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఎందుకు అధికంగా కరెన్సీని జారీ చేస్తారు ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో అని అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ తగ్గినప్పుడు మార్కెట్లో ఎంత ద్రవ్య సప్లై చేసినా కూడా అక్కడ సరిపోదు. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్లో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటుందో ఆ ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకు అని అంటే ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజల చేతిలో విపరీతమైనటువంటి ద్రవ్యం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడం వలన ద్రవ్యోల్బణం ఏర్పడేటటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేస్తే ఏమవుతుంది అని అంటే ప్రజల చేతుల్లో విపరీతమైనటువంటి డబ్బు మెదులుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ తగ్గి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ధరలు ఆర్థిక వ్యవస్థలో పెరుగుతూ ఉంటాయో ఆ ధరలు పెరిగేటటువంటి స్థితిని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. రైట్. కాబట్టి ప్రొఫెసర్ హార్ట్రే అనేటటువంటి ఆర్థికవేత్త అతని అభిప్రాయాన్ని ఏమంటాడు అని అంటే అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత డాల్టన్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ద్రవ్యోల్బణానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. తక్కువ వస్తురాశిని ఎక్కువ వస్తురాశి తరమడాన్నే ద్రవ్యోల్బణము అంటాడు ఆయన. అంటే తక్కువ వస్తురాశిని ఎక్కువ వస్తురాశి ఏం చేస్తుంది అని అంటే మార్కెట్ నుంచి తరిమి వేస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే ఎక్కువ వస్తురాశి మార్కెట్లో వస్తుందో అప్పుడు ఆ తక్కువగా ఉన్నటువంటి వస్తురాశిని ఏం చేస్తుంది అని అంటే ఈ ఎక్కువ వస్తురాశి ఆటోమేటిక్గా మార్కెట్ నుంచి తరిమేస్తుంది. సో కాబట్టి అలాంటి పరిస్థితిని మనము ఏమంటాము ద్రవ్యోల్బణము అని చెప్తాము డాల్టన్ ప్రకారం. సో టూ మచ్ మనీ క్యాచింగ్ ఫ్యూ గూడ్స్ అంటాడు. అంటే ఎక్కువ ద్రవ్యాన్ని మనము మార్కెట్లో వెచ్చిస్తే కొద్ది మొత్తంలో మాత్రమే వస్తువులను మనం పొందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితిని మనము ద్రవ్యోల్బణం అంటాం. సో కాబట్టి టూ మచ్ మనీ క్యాచింగ్ ఫ్యూ గూడ్స్ అంటాడు. అంటే సంచుల్లో ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి చేతుల్లో వస్తువులను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిని ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. దాని తర్వాత ఇర్వింగ్ ఫిషర్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ద్రవ్యోల్బణానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. వస్తు సేవలను కొనుటకు ఉపయోగించబడేటటువంటి ద్రవ్యరాశి అక్కడ లభ్యమయ్యేటటువంటి వస్తువుల కన్నా ఎక్కువగా పెరగడాన్ని ఏమంటారు అని అంటే ద్రవ్యోల్బణము అని అంటారు ఫిషర్ అనేటటువంటి ఆర్థికవేత్త. ఓకేనా. అంటే వస్తు సేవలను కొనుటకు ఉపయోగించేటటువంటి ద్రవ్యరాశి అంటే డబ్బు అక్కడ లభ్యమయ్యేటటువంటి వస్తువుల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే వస్తురాశి ఎక్కువగా ఉంటే దానికి ఉండేటటువంటి విలువ ఏమవుతుంది అని అంటే తగ్గిపోతుంది. కానీ అక్కడ లభ్యమయ్యేటటువంటి వస్తువుల సంఖ్య ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని మనము ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. సో మిత్రులారా, కాబట్టి ఇర్వింగ్ ఫిషర్ అనేటటువంటి ఆర్థికవేత్త వస్తు సేవలకు కొనుటకు ఉపయోగించేటటువంటి వస్తురాశి అక్కడ లభ్యమయ్యేటటువంటి వస్తువుల కన్నా ఎక్కువగా పెరిగేటటువంటి స్థితిని ఏమంటాడు అని అంటే ద్రవ్యోల్బణ పరిస్థితి అంటాడు. అదేవిధంగా చివరిగా ఏసీ పిగో అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ద్రవ్యోల్బణానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. వాస్తవిక ఆదాయం పెరుగుదల కన్నా ద్రవ్య ఆదాయాలు ఎక్కువగా పెరగడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణము అంటాడు. వాస్తవంగా వినియోగదారుని యొక్క ఆదాయంలో వచ్చేటటువంటి పెరుగుదల కంటే
ద్రవ్యంలో వచ్చేటటువంటి పెరుగుదల ఎక్కువగా ఉంటే ఇక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తాడు పిగు అనేటటువంటి ఆర్థికవేత్త. సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ద్రవ్యోల్బణము అంటే ఏ ఆర్థికవేత్త యొక్క అభిప్రాయమైనా కూడా సాధారణ ధరల స్థాయి పెరుగుదలనే ద్రవ్యోల్బణము అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అంటే ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ తగ్గిపోయి వస్తువులకు ఉండేటటువంటి ధరల స్థాయి పెరుగుదల ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. సో ఇక్కడ ద్రవ్యోల్బణం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను మనం పరిశీలిస్తే, ద్రవ్యోల్బణం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఇక్కడ మనం ఒక రోగి లక్షణాలను ఎట్లా తెలుసుకుంటామో, ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఉందా ఎలా ఉందా అని తెలుసుకోవడానికి ఆర్థిక వ్యవస్థకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థను మనము ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని మనము గ్రహించవచ్చు. సో ఇక్కడ ద్రవ్యోల్బణం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఒకటి, ధరల స్థాయి నిరంతరంగా పెరుగుతూ ఉంటుంది, నిరాటంకంగా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా పెరుగుతూ ఉంటాయి రోజు రోజుకి. మార్కెట్లో వస్తువుకి ఉండేటటువంటి ధర రోజు రోజుకు పెరుగుతూ ఉండేటటువంటి స్థితి ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది అని మనం గ్రహించాలి. సో ఏ ఆర్థిక వ్యవస్థల్లో అయితే ధరల స్థాయి నిరాటంకంగా పెరుగుతూ ఉంటుందో ఆ ఆర్థిక వ్యవస్థలను మనము ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలు అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి అవసరాలకు మించి మనం ద్రవ్య సప్లై చేశామో ఆటోమేటిక్గా అక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థలకు ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యం యొక్క సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ద్రవ్య సప్లై కంటే ద్రవ్యానికి ఉండేటటువంటి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల చేతుల్లో విరివిగా ద్రవ్యం చలామణి అవుతూ ఉంటుంది. విచ్చలవిడిగా ద్రవ్య సప్లై పెరగడం వలన అక్కడ అవసరానికి మించి డబ్బు ప్రజల చేతిలో ఉండడం వల్ల ఆ ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ ఏమవుతుంది అని అంటే పడిపోతుంది. సో ఇలా ఎప్పుడైతే ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండి ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ పడిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా వస్తువుకి ఉండేటటువంటి ధరలకు రెక్కలు వస్తూ ఉంటాయి. ద్రవ్యానికి ఉండేటటువంటి విలువ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుకి ఉండేటటువంటి ధరల స్థాయిని విపరీతంగా పెంచేస్తారు. ధరల స్థాయి విపరీతంగా పెరిగినా కూడా ప్రజలు వెనకాడరు అలాంటి పరిస్థితులు. ఎందుకు అని అంటే మార్కెట్లో ద్రవ్య సప్లై అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది, అవసరానికి మించి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాల కన్నా ఎక్కువగా ఉంటుందో అలాంటి ఆర్థిక వ్యవస్థల్లో ఈ ద్రవ్యోల్బణము అనేటటువంటిది ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈజీగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు రుణాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవస్థల్లో. బ్యాంకుల నుంచి చేసేటటువంటి రుణాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకుల యొక్క రుణాలు పెరుగుతూ ఉన్నాయో అప్పుడు మనం ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ స్థితిలోకి నెట్టివేయబడుతుంది అని మనం గ్రహించాలి. తర్వాత రుణాలలో ఎక్కువ భాగము అనుత్పాదక అవసరాలకు, సట్టా వ్యాపారాలకు, వ్యవహారాలకు సమకూరుతూ ఉంటుంది. అంటే బ్యాంకుల నుంచి తీసుకొచ్చేటటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు అని అంటే అనుత్పాదక అవసరాలకు, అవసరం లేనటువంటి అవసరాలకు, వేస్టేజ్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అంచనా వ్యాపారం కోసం కూడా ఎక్కువగా ఈ ద్రవ్యాన్ని ఏం చేస్తారు అని అంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎక్కువ మొత్తంలో తీసుకొస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ప్రజల దగ్గర విపరీతమైనటువంటి డబ్బు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సో కాబట్టి రుణాలలో ఎక్కువ భాగం ఏం చేస్తారు అని అంటే అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థకు అవసరమయ్యేటటువంటి ఖర్చులు ఏమీ ఉండవు, వాటిని అనుత్పాదక అవసరాలు అంటాం. అంటే అక్కడ ఉత్పత్తికి ఏ విధంగా ఆ డబ్బు సహకరించదు. అలాంటి అనుత్పాదక అవసరాలకు ఎక్కువగా ఉపయోగిస్తూ
అంచనా వ్యాపారం కోసం ఎక్కువగా ఈ ద్రవ్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. అంటే భవిష్యత్తులో వస్తువు యొక్క ధరలు ఇంకా పెరుగుతాయి అని చెప్పేసి ద్రవ్యాన్ని ఎక్కువగా ఏం చేస్తారు అని అంటే లాగేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి కూడా ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ఉంది అనుకోండి, ఆ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అని మనం గ్రహించాలి. అలాగే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించేటటువంటి బడ్జెట్ కూడా ఎలా ఉంటుంది ఆ పరిస్థితిలో అని అంటే ఎక్కువ పెద్దదిగా ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రకటిస్తుంది. అక్కడ ఆదాయ మూలధన అకౌంట్‌లలో లోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. చెప్పడానికి ఎక్కువ మొత్తంలో మేము బడ్జెట్‌ని ఇచ్చాము అని చెప్పుకుంటారు తప్ప, అక్కడ ఆదాయము ఉండదు, మూలధన అకౌంట్‌లో డబ్బు ఉండదు. ఈ రెండిటిలో కూడా లోటు అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ అంకెల గారడి మాత్రమే చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు. సో ఎప్పుడైతే ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో బడ్జెట్‌ని రిలీజ్ చేశాయి అని చెప్పుకున్నాయో, అక్కడ మనము ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అని అంటే ద్రవ్యోల్బణ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాము అని మనం గ్రహించాలి. యాస్ ఎకనామిక్ స్టూడెంట్‌గా ప్రభుత్వము పెద్ద బడ్జెట్ రిలీజ్ చేసింది అని ఎప్పుడు కూడా సంకలు కొట్టుకోకూడదు. పెద్ద బడ్జెట్ ఇస్తుంది అని అంటే ఆర్థిక వ్యవస్థల్లో ప్రభుత్వాలకు డబ్బులు ఉంటేనే పెద్ద బడ్జెట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆదాయ మూలధన అకౌంట్‌లో ద్రవ్యం కంటే లోటునే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రభుత్వాలు. సో అలాంటి ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ రాజకీయ జిమ్మిక్కులు. అది వేరే విషయం. సో కాబట్టి ప్రభుత్వ బడ్జెట్ పెద్దదిగా ఉన్నప్పుడు ఆదాయ మూలధన అకౌంట్లలో లోటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణం కూడా మనకు ద్రవ్యోల్బణం వస్తుంది అని గ్రహించాలి. అదేవిధంగా చాలా వస్తువుల సప్లై అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే తక్కువగా ఉంటుంది మార్కెట్‌లో. సప్లై ఎందుకు తక్కువగా ఉంటుంది మార్కెట్‌లో అని అంటే ఇక్కడ వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్ పడిపోతుంది. ఎందుకు? సాధారణ ధరల స్థాయి పెరుగుతూ ఉంటుంది కాబట్టి, ధరల స్థాయి పెరిగినప్పుడు డిమాండ్ సూత్రం ప్రకారము ఎప్పుడైతే వస్తువు యొక్క ధర పెరుగుతుందో ఆ వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్ పడిపోతుంది. సో వస్తువుకు డిమాండ్ లేనప్పుడు ఆ వస్తువుల యొక్క సప్లైని ఏం చేస్తారు ఉత్పత్తిదారులు అని అంటే తగ్గించుకుంటారు. సో ఇలాంటి సందర్భంలో చాలా వస్తువుల యొక్క సప్లై ఏమవుతుంది అని అంటే తక్కువగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్-19 సిచ్యువేషన్‌లో కూడా మనకు మార్కెట్‌లో అన్ని వస్తువులు లభించవు. ఎందుకు లభించట్లేదు అని అంటే వస్తువులకు డిమాండ్ లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు. కాబట్టి మనం ఆల్మోస్ట్ ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భాల్లో చాలా వస్తువుల యొక్క సప్లై ఎట్లా ఉంటుంది అని అంటే తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది మార్కెట్‌లో. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణము ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలో. సో మరొకటి శ్రామికులలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రామికులు ఇష్టంగా ఎక్కడ కూడా మనకు ఈ ఆర్థిక వ్యవస్థలో కనిపించరు ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో. ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్‌లో మీరు ఏ శ్రామికుడినైనా కదిలించండి. మాకెక్కడ కూడా పని దొరకట్లేదు, అవసరానికి డబ్బు లేదు, ఎవరు కూడా పనిని కనిపించట్లేదు అనేటటువంటి ఒక అసంతృప్తిని వెళ్ళబుచ్చుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు పాపం అని అంటే ఇక్కడ వాస్తవానికి సంస్థలు కూడా వస్తువుల యొక్క ఉత్పత్తిని చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు మార్కెట్‌లో. అలాంటి సందర్భంలో సంస్థలు వస్తువులను ఉత్పత్తి చేయనప్పుడు శ్రామికులకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించలేనటువంటి పరిస్థితి ఎదుర్కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఏ శ్రామికుడిని మనం కదిలించినా కూడా వాళ్ళలో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే సంస్థలు సమ్మెలు చేస్తూ ఉంటారు. శ్రామికులు సమ్మెలు చేస్తూ ఉంటారు. ఈ సమ్మెలకు తట్టుకోలేక సంస్థలు ఏం చేస్తాయి అని అంటే సంస్థలను మూసివేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఆర్థిక వ్యవస్థలో. అందుకే ఇక్కడ ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ స్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు శ్రామికుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ అసంతృప్తి వల్ల సమ్మెలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ సంస్థలు పనిని కల్పించలేనటువంటి సిచ్యువేషన్‌లో ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే శ్రామికులు సమ్మెలు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా సంస్థలు ఏం చేస్తాయి అని అంటే మూసివేత తప్ప వాళ్లకు వేరే మార్గం కనిపించదు.
అందుకే మూసివేతలు అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సంస్థల్లో. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణం ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థ. ఇక చివరగా ప్రభుత్వ వ్యయము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో. ఎందుకు అని అంటే పన్నులు, ప్రభుత్వ రుణాలు అనేటటువంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో. సో కాబట్టి ఇక్కడ మనం ప్రభుత్వ వ్యయం పెరుగుతూ ఉంటుంది, పన్నులు, ప్రభుత్వ రుణాలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ ఏ ఆర్థిక వ్యవస్థకు అయితే ఉంటాయో ఆ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ స్థితిలోకి నెట్టివేయబడుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఎదుర్కొంటుంది అని అంటే ప్రధానంగా ఈ 8 లక్షణాలు ఉండాలి. ధరల స్థాయి నిరంతరంగా పెరగాలి, ద్రవ్య సప్లై అనేటటువంటిది అవసరాల కంటే ఎక్కువగా ఉంటుంది, బ్యాంకు రుణాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, ఆ రుణాలను స్పెక్యులైజేషన్ కోసం వాడుతూ ఉంటారు, లేకపోతే వేస్టేజ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రభుత్వము బడ్జెట్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, కానీ మూలధన అకౌంట్లో, ఆదాయ అకౌంట్లో లోటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వస్తువుల యొక్క సప్లై చాలా తక్కువగా ఉంటుంది, శ్రామికుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మెలు చేయడం వలన సంస్థలు వాళ్ళ యొక్క సంస్థలను ఏం చేస్తారు అని అంటే ఎక్కువగా మూసివేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పన్నులు, ప్రభుత్వ రుణాలు కూడా ఏమవుతాయి అని అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ద్రవ్యోల్బణము ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు ఉండేటటువంటి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉండడాన్ని మనం ఏమంటాము అని అంటే ద్రవ్యోల్బణం అని చెప్పుకుంటూ ఉంటాము. అప్పుడు ఆ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అని చెప్పాము. సో ద్రవ్యోల్బణము ఏర్పడేటటువంటి విధానాన్ని బట్టి మనము ద్రవ్యోల్బణంలో రకాలను చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం ఏర్పడేటటువంటి విధానాన్ని బట్టి మనము అది ఏ ద్రవ్యోల్బణమా అని చెప్పడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. సో ద్రవ్యోల్బణంలో కొన్ని రకాలు ఉన్నాయి, వాటిలో కొన్నిటిని మనం చూద్దాం ఈరోజు. సో ఇక్కడ ద్రవ్యోల్బణ రకాలను మనం పరిశీలిస్తే మొదటిది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఓకేనా? డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే ఏంటి అని అంటే వస్తు సేవల సప్లై కంటే ఆ వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సప్లై తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ఆ వస్తువుకి ఉండేటటువంటి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంది అని అంటే ఏ అమ్మకందారుడైనా ఆ వస్తువు యొక్క ధరను పెంచేస్తూ ఉంటాడు. కానీ డిమాండ్కు అనుగుణంగా సప్లై ఉందా అని అంటే వస్తువులకు సప్లై ఉండదు. సో కాబట్టి వస్తు సేవల సప్లై కన్నా వాటి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఏమంటాము అని అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాం. ఎందుకు వస్తువు యొక్క ధరలు పెరుగుతున్నాయి ఇక్కడ అని అంటే డిమాండ్లో వచ్చేటటువంటి ప్రేరేపితము వలన ఇక్కడ వస్తువుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానినే మనం ఏమంటాము అని అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆర్థిక వ్యవస్థల్లో సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉన్నప్పుడు సమిష్టి డిమాండ్ ఏర్పడితే ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటాం. అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఉండి వస్తువుకి ఉండేటటువంటి సమిష్టి డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారము ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే వడ్డీ రేటు తగ్గుతుంది. ప్రజల చేతుల్లో విపరీతమైనటువంటి ద్రవ్యం ఉన్నప్పుడు ఎవడు కూడా వడ్డీకి తీసుకోడు. అందరి చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్యానికి ఉండేటటువంటి వడ్డీ రేటు ఏమవుతుంది అని అంటే తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటారు అని అంటే ద్రవ్యం యొక్క సప్లై పెరిగినప్పుడు వడ్డీ రేటు అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పెట్టుబడి ఏం చేస్తారు అని అంటే పెంచేస్తారు. పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క పెట్టుబడిని విపరీతంగా పెంచేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో
ఉత్పత్తి కారకాలు, ద్రవ్య ఆదాయాలు పెరిగి వినియోగ వస్తువుల మీద, పెట్టుబడి వస్తువుల మీద ఖర్చు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీనితో సమిష్టి డిమాండ్ అనేటటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. దానికి అనుగుణంగా సమిష్టి సప్లై పెరగకపోవడం వలన మనకు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే మార్కెట్లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుందో అక్కడ పెట్టుబడి అనేటటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా వినియోగ వస్తువుల మీద, పెట్టుబడి వస్తువుల మీద ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదనుగుణంగా సమిష్టి డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సమిష్టి డిమాండ్ పెరిగినంత రేంజ్లో సమిష్టి సప్లై పెరగకపోవడం వలన ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో దీనిని మనము అబ్జర్వ్ చేస్తే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ ఎస్ఎస్ అనేటటువంటిది ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద డిమాండ్ను తీసుకున్నాము, ఓవై అక్షం మీద ధరల స్థాయిని తీసుకున్నాము. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ పై రేఖాపటంలో ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తి లేదా డిమాండ్ను తీసుకున్నాము, ఓవై అక్షం మీద ధరల స్థాయిని తీసుకున్నాం. ఇక్కడ ఎస్ఎస్ అనేటటువంటిది సమిష్టి సప్లై రేఖ. ఎస్ఎస్ అనేటటువంటిది దేన్ని చూపిస్తుంది అని అంటే సమిష్టి సప్లై రేఖను చూపిస్తుంది. ఈ సమిష్టి సప్లై రేఖను డి అనేటటువంటి డిమాండ్ రేఖ ఈ అనేటటువంటి బిందువు దగ్గర ఖండించుకుంది. సో ఈ అనేటటువంటి బిందువు దగ్గర వస్తువు యొక్క ధర ఓపీగా ఉంటుంది. వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్ కావచ్చు, అదేవిధంగా వస్తువు యొక్క ఉత్పత్తి కావచ్చు, ఓఎం పరిమాణంలో మనం నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత అనేటటువంటిది మనకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్ సమిష్టి సప్లై రేఖ ఈ బిందువు వద్ద నుంచి వై అక్షానికి సమాంతరంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఈ బిందువు నుంచి వై అక్షానికి సమాంతరంగా ఉంటూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఉత్పత్తి ఓఎంగా ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అదనంగా ఉద్యోగిత అనేటటువంటిది మనకు కనిపించదు. ఓఎం కంటే ఎక్కువ మొత్తంలో మనకు వస్తువుకు డిమాండ్ ఉండదు, అదేవిధంగా ఉద్యోగిత కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి వినియోగ ప్రవృత్తి పెరగడం వలన సమిష్టి డిమాండ్ రేఖ డి నుంచి డి1కు పెరుగుతుంది. ఇక్కడ ఈ1 బిందువు దగ్గర ఏమైంది అని అంటే మార్కెట్కు ఉండేటటువంటి డిమాండ్ సప్లై రెండు కూడా సమతుల్యం ఏర్పడి వస్తువు యొక్క ధర ఓపి నుంచి ఓపి1కు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినియోగ ప్రవృత్తి ఇంకా పెరగడం వలన సమిష్టి డిమాండ్ ఏమైంది అని అంటే డి1 నుంచి డి2కి పెరుగుతుంది. ఇక్కడ సమతుల్య బిందువు కూడా ఈ1 నుంచి ఈ2కి పెరగడం వలన వస్తువుకి ఉండేటటువంటి ధరల స్థాయి కూడా ఓపి1 నుంచి ఓపి2 స్థాయికి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వస్తువు యొక్క ధరలు పెరిగేంత సిచ్యువేషన్లో ఉత్పత్తి పెరగకపోవడం వలన సమిష్టి డిమాండ్ పెరిగి సాధారణ ధరల స్థాయి ఏమవుతుంది అని అంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధరల స్థాయి ఎలా పెరుగుతుంది అని అంటే వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్లో పెరుగుదల రావడం వలన దానికి అనుగుణంగా సప్లైని పెంచేటటువంటి సిచ్యువేషన్ లేదు. అందుకే ఈ సప్లై రేఖ ఓ వై అక్షానికి సమాంతరంగా ఉంది అని చెప్పుకుంటున్నాము. సో కాబట్టి ఇక్కడ సమిష్టి డిమాండ్ రేఖ కావచ్చు, సమిష్టి సప్లై రేఖ కావచ్చు, ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ మనము వస్తువు యొక్క ధరను నిర్ణయించుకుంటూ ఉంటాం. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అని చెప్పుకుంటాం. ఇది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. దాని తర్వాత వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. మనం ఇక్కడ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని కనుక మనం పరిశీలిస్తే ఉత్పత్తి వ్యయం పెరగడం వలన ధరలు పెరిగితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఏ కారణం చేతనైనా
ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరిగాయి అనుకోండి, ఇక్కడ ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉంటుంది. దీని వలన ధరల స్థాయి కూడా ఏమవుతుంది అని అంటే పెరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాన్ని మనం ఏమంటాము అని అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటాం. సో ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము 3 రకాలుగా ఉంటుంది. అది వేతన ప్రేరిత ద్రవ్యోల్బణము, ముడి పదార్థాల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, లాభం రేటు లేకపోతే ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాం. లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణము అంటాం. ఎప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, ఎప్పుడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది అని అంటే ఎప్పుడైతే వేతన స్థాయి పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరుగుతాయి. ముడి పదార్థాలకు చెల్లించేటటువంటి ద్రవ్య స్థాయిలో పెరుగుదల వచ్చినప్పుడు అక్కడ కూడా వస్తువుకి ఉండేటటువంటి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. లాభాపేక్షతో ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆ ఉత్పత్తి వ్యయాలకు అయ్యేటటువంటి వ్యయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము సాధారణంగా శ్రామికులకు ఇచ్చేటటువంటి వేతనాలు పెరగడం వలన ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీసేటటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బలమైన కార్మిక సంఘాలు ఉండడం వలన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వేతనాలను పెంచమని ఫైట్ చేస్తూ ఉంటారు. దీనితో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అని అంటే గత్యంతరం లేక వస్తువుకి ఉండేటటువంటి ధరలను పెంచవలసి ఉంటుంది. ఎందుకు వాడి జేబుల్లో నుంచి ఇవ్వలేడు ఉత్పత్తిదారుడు. శ్రామికులకు వేతనాలు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా వస్తువుకి ఉండేటటువంటి ధరలను పెంచాలి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు అని అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలను పెంచేసి ప్రభుత్వాలు ప్రజల మీదనే ఆ భారాన్ని నెట్టివేస్తాయి. వాళ్ళు బలమైనటువంటి సంఘాలు సమ్మెలు చేశాయి కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఆటోమేటిక్ గా టికెట్ మీద ధరను పెంచేసాయి. ఇక్కడ కూడా బలమైనటువంటి కార్మిక సంఘాలు ఉండడం వలన వాళ్ళు వేతనాలు పెంచాలి అని ఫైట్ చేసినప్పుడు ఇక్కడ దీనితో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అని అంటే ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది కాస్త ఏమవుతుంది అని అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దారి తీస్తూ ఉంటుంది అని చెప్పుకుంటాం. సో ఇక్కడ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని మనం పరిశీలిస్తే ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకుంటున్నాము, ఓవై అక్షం మీద ధరల స్థాయిని తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రారంభంలో సప్లై ఎస్ గా ఉంది. ఇక్కడ డిమాండ్ అనేటటువంటిది డిడి అనేటటువంటి డిమాండ్ రేఖ ఎస్ఎస్ అనేటటువంటి సప్లై రేఖను ఈ అనేటటువంటి బిందువు దగ్గర ఖండిస్తూ సమతుల్యంలో. సో ఇక్కడ ఏమైంది, వస్తువు యొక్క ధర ఓపిగా నిర్ణయించడం జరిగింది. వస్తువుకు ఉండేటటువంటి ఉత్పత్తి ఓఎంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఓపి వస్తువు యొక్క ధరని నిర్ణయిస్తూ ఉంటారు ఉత్పత్తిదారుడు. ఒకవేళ శ్రామిక వ్యయాలు పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు, తన యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాడు. ఉత్పత్తిని తగ్గించడం వల్ల సప్లై ఏమవుతుంది అని అంటే తగ్గిపోతుంది. సో తగ్గినటువంటి సప్లై రేఖ ఎస్ నుంచి S1 కి మారుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే డిమాండ్ సప్లైలు కలుసుకున్నాయో ఇక్కడ E1 అనేటటువంటి బిందువు దగ్గర సమతుల్యంలో ఉంటూ వస్తువుకి ఉండేటటువంటి ఉత్పత్తి ఏమైంది అని అంటే ఓఎం నుంచి OM1 కు తగ్గించుకున్నాడు. సో ఇక్కడ వస్తువు యొక్క ధరని ఏం చేశాడు, ఓపి నుంచి OP1 కు పెంచేస్తాడు. ఎప్పుడైతే వస్తువు యొక్క ధర ఎందుకు పెరిగింది అని అంటే ఈ కార్మిక సంఘాలు వేతనాల కోసం ఫైట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఉత్పత్తిని తగ్గించుకున్నాడు ఎం నుంచి M1 కి. అదేవిధంగా సప్లై కూడా తగ్గిపోయింది ఎస్ నుంచి S1 కి. దానికి అనుగుణంగా వస్తువు యొక్క ధరను ఓపి నుంచి OP1 కు పెంచేస్తాడు. ఇంకా శ్రామికులకు వేతనాలు ఇవ్వాలి అని అనుకుంటే ఇంకా ఏం చేస్తాడు, తన యొక్క ఉత్పత్తిని OM1 నుంచి OM2 కు తగ్గించుకుంటాడు. వస్తువుకు ఉండేటటువంటి సప్లైని కూడా S2 నుంచి S కి ఏం చేస్తాడు అని అంటే తగ్గించుకుంటాడు. దానికి అనుగుణంగా ఉత్పత్తి కూడా ఏమవుతుంది, OM1 నుంచి OM2 కి పడిపోతుంది. సో ఇక్కడ E2 అనేటటువంటి బిందువు దగ్గర సమతుల్యంలో ఉంటూ వస్తువు యొక్క ధరని OP1 నుంచి OP2 కి పెంచేస్తూ ఉంటాడు. ఇట్లా కార్మిక సంఘాలు కావచ్చు, ఉత్పత్తి కారకాలకు అయ్యేటటువంటి వ్యయాలు పెరుగుతూ ఉన్న కొద్దీ
ఇక్కడ వస్తువుకి ఉండేటటువంటి ధరలను ఏం చేస్తూ ఉంటాడు అని అంటే ఉత్పత్తిదారుడు విపరీతంగా పెంచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ సందర్భంలో విపరీతమైనటువంటి వస్తువు యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ ధరలు పెరగడాన్ని మనం ఏమంటాము అని అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉత్పత్తి తగ్గుతుంది. దానికి అనుగుణంగా వస్తువుకు ఉండేటటువంటి ధరలు ఏమవుతాయి అని అంటే పెరుగుతూ ఉంటాయి. సో దీనినే మనము వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మిశ్రమ ద్రవ్యోల్బణం. మిశ్రమ ద్రవ్యోల్బణము అంటే ఏంటి అని అంటే ఇక్కడ డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణ లక్షణాలు రెండూ కలిసి ఉండేటటువంటి కలిసి ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనము మిశ్రమ ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరియు ఉత్పత్తి వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పరిశీలిస్తే ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని, ఓవై అక్షం మీద ధరల స్థాయిని తీసుకున్నారు. డి అనేటటువంటి డిమాండ్ రేఖ, ఎస్ఎస్ అనేటటువంటి సప్లై రేఖ ఈ అనేటటువంటి బిందువు దగ్గర ఖండించుకుంటూ ఉంటూ సమతుల్యంలో ఉన్నప్పుడు వస్తువు యొక్క ధర ఓపీగా నిర్ణయించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయో ఆటోమేటిక్గా సప్లై ఏమవుతుంది అని అంటే తగ్గిపోతూ ఉంది ఎస్ నుంచి S1కి. అక్కడ సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే డిమాండ్ డి నుంచి D1కి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ E1 బిందువు దగ్గర సమతుల్యంలో ఉంటూ ధర ఓపీ నుంచి OP1కు పెరుగుతూ ఉంటుంది. ఇలా ఉత్పత్తి ఏమవుతుంది అని అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది ఓవై అక్షానికి సమాంతరంగా, సప్లై కూడా తగ్గుదల ఏర్పడుతూ ఉంటుంది. కానీ వస్తువు యొక్క ధరల్లో చూస్తే మాత్రము పెరుగుదల అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఉత్పత్తి పెరుగుదల అనేటటువంటిది ఏమీ ఉండదు అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్ ని మనం ఏమంటాము అని అంటే మిశ్రమ ద్రవ్యోల్బణము అని చెప్పుకుంటూ ఉంటాం. సో మిత్రులారా, ప్రధానంగా ద్రవ్యోల్బణంలో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూస్తే ఈ 3 ద్రవ్యోల్బణాలు అన్ని ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా చవి చూస్తూ ఉంటాము. ఇంకా కొన్ని రకాలైనటువంటి ద్రవ్యోల్బణాలు మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ ద్రవ్యోల్బణాల గురించి తర్వాత క్లాస్లో చర్చించుకుందాము. సో ధన్యవాదాలు.